హలో మిత్రమా, జై శ్రీరామ్. ముందు వీడియోలో మనం రామాయణం అంటే ఏమిటి, అసలు రామాయణం ఎందుకు నేర్చుకోవాలి, రామాయణం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏమిటి, మరియు రామాయణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అనేది మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో రామాయణంలో ముఖ్యమైన మొదటి భాగం బాలకాండ. బాలకాండలో అయోధ్య నగరం కోసం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం సరయూ నది ఒడ్డున ఒక అద్భుతమైన దేశం ఉండేది. ఆ దేశం పేరే కోసల దేశం. ఆ కోసల దేశంలోనే అయోధ్య అనే మహానగరం ఉండేది. అయోధ్య అంటే ఏమిటో తెలుసా? యోధులు ఎంత ప్రయత్నించినా జయించలేని నగరం. ఈ నగరాన్ని నిర్మించిన వారు మనువు. ఇంత గొప్ప నగరాన్ని పాలిస్తున్నవారు దశరథ మహారాజు. దశరథ మహారాజు సూర్యవంశానికి చెందినవాడు. చాలా ధైర్యవంతుడు. దేవతల తరపున రాక్షసులతో ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ అతని గొప్పతనం యుద్ధాల్లో కాదు, ధర్మంలో ఉంది. ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకునేవారు. అతని రాజ్యంలో ఆకలి లేదు, భయం లేదు, మరియు అన్యాయం కూడా లేదు. అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. అందుకే పెద్దలు చెప్తారు, యథా రాజా తథా ప్రజ అని. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అని. ఇన్ని ఉన్న దశరథుడి మనసులో ఒకే ఒక బాధ. అదేమిటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.